అండి అందరికీ ఇప్పుడు ఆల్ టైమ్ హై స్టాక్స్ అనేవి మనం చూసేద్దాం. ఇవన్నీ మంచి ర్యాలీ చేసే స్టాక్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. సో మ్యారికో స్టాక్ చూసుకున్నట్టయితే ఇది 668 అనేది ఆల్ టైమ్ హై పాయింట్. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకి 780 ఇస్ ద టార్గెట్ ఫర్ మ్యారికో. ఇది మాత్రం మంచి ర్యాలీ చేసే స్టాక్సే నేను ఇప్పుడు అన్నీ కూడా చెప్తున్నది. ఫస్ట్ స్టాక్ వచ్చేసి మ్యారికో. ఈ వీడియో చివరి వరకు చూడండి. తర్వాత మనకి మహానగర్ టెలిఫోన్ కంపెనీ ఉంది కదా, MTNL, ఇది కూడా మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే 55 క్రాస్ అయింది అంటే మాత్రం ఇది 67 ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది. ఇది కూడా మంచి వాల్యూమ్తో చాలా రోజుల తర్వాత కన్సాలిడేషన్ వచ్చేసి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి MTNL స్టాక్. ఎందుకంటే ఇది వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది, అది కాక చాలా రోజుల నుంచి ఇది కన్సాలిడేషన్లోనే ఉండింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే 52 బిలోనే ఉండింది. 1 మంత్ టైం ఫ్రేమ్లో కూడా చూడండి మనకి స్టాక్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, చార్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో. సో MTNL అనే స్టాక్ని కూడా సెకండ్ స్టాక్ ఇది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గోడ్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ అనమాట. ఇది కూడా ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది. ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే చూడండి, కన్సాలిడేషన్ వచ్చేసి బ్రేక్అవుట్ అనేది జరిగింది ఈ క్యాండిల్లో. సో 3450 క్రాస్ అయిందంటే మాత్రం ఇది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 3700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. 3450 క్రాస్ అయినాక దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే గోడ్రేజ్ కన్స్యూమర్స్ అనేది ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడంటే 1478 క్రాస్ అయ్యాక చూసుకుంటే ఇది 1500 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర 100 పాయింట్స్ టు అబోవ్ మూవ్ అనేది ఈ స్టాక్లో కూడా రాబోతుంది. సో మనం రేపు మనం చూసుకోవాలి, ఇవన్నీ కూడా అలర్ట్స్ ప్లేస్ చేసి పెట్టుకోండి. దీంట్లో మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చిన 52 వీక్ హై స్టాక్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గ్లెన్మార్క్ స్టాక్. గ్లెన్మార్క్లో కూడా ఇది థర్డ్ మెయిన్ ఫస్ట్ స్టాక్, నేను చెప్పిన ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ది. ఇది కూడా సూపర్ స్టాక్. యాక్చువల్గా ఇది కూడా చాలా రోజుల నుంచి అప్వర్డ్ ర్యాలీ చేస్తూనే ఉంది. మనకి 1600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ టైమ్ హై పాయింట్ అయినా 1415 క్రాస్ అయిందంటే ఇది కూడా 1600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గెయిల్. ఇది రెడీ టు ర్యాలీ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ 244 క్రాస్ అయింది అని అంటే మాత్రం 260 అండ్ 300 విల్ బి టార్గెట్స్ ఫర్ గెయిల్ స్టాక్. ఇది కూడా మంచి ర్యాలీ చేస్తుంది, బట్ వాల్యూమ్తో 250 అనేది క్రాస్ కావాలి. నెక్స్ట్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అంతవరకు ఎంట్రీ తీసుకోవడానికి లేదు. చూసినట్టయితే 1 మంత్ టైం ఫ్రేమ్లో కూడా 280 అనేది టార్గెట్ చూపిస్తుంది. సో 250 క్రాస్ అయిందంటే ఇది 280 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఈ స్టాక్స్ అన్నీ కూడా నాకు 3 అవర్స్ టైం పట్టింది చెక్ చేసుకోవడానికి. సో ఆర్వీఎన్ఎల్ కూడా రెడీ టు ర్యాలీ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది. సో ఆర్వీఎన్ఎల్ స్టాక్ కూడా రివర్సల్ వస్తూ ఉంది కదా. సో ఈ పాయింట్ 650 క్రాస్ అయ్యి ఒక మంచి క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. ఫామ్ అయిందంటే మాత్రమే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇది రీటెస్ట్ అయ్యి క్రాస్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి ఫాల్ వస్తుందా అనేది చూడాలి. చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ వచ్చాక ఈ మధ్య కాలంలో వాల్యూమ్తో బ్రేక్అవుట్ జరుగుతున్న స్టాక్ ఇది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. 650 క్రాస్ అయ్యి ఒక క్యాండిల్ ఫామ్ అయితే మాత్రమే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై. ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్తుంది అనేది మన క్యాండిల్స్ని బట్టి మన టార్గెట్ని బుక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి లుపిన్. ఈ లుపిన్లో కూడా మనకి ఆల్ టైమ్ హై అనేది రీచ్ అయింది. సో ఇది కూడా ర్యాలీ చేస్తుంది. 1900 ఈజ్ ద టార్గెట్ ఫర్ లుపిన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము చూస్తే 1 వీక్ నుంచి ఎంత మంచి బ్రేక్అవుట్ వచ్చింది వాల్యూమ్తో చూస్తున్నారు కదా. 2500 అనేది 1 వీక్ టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. సో ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.